జూన్ 20వ తేదీన చిత్తూరు జిల్లా సిద్ధంపల్లి రైల్వే స్టేషన్లో జరిగిన సిగ్నల్ ట్యాంపరింగ్ దొంగతనం కేసును చిత్తూరు రైల్వే పోలీసులు ఛేదించి 2 నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైల్వే ఎస్పీ రాహుల్ మీనా, డీఎస్పీ హర్షిత వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ 20వ తేదీన చిత్తూరు సమీపంలో సిద్ధంపల్లి రైల్వే స్టేషన్ నందు జరిగిన సిగ్నల్ ట్యాంపరింగ్ కేసులో పూణేకు చెందిన జలంధర్ మహీరియా పవార్, కోహినూర్ నవనత్ పవార్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ నెల 13వ తేదీ రేణిగుంటలో వీరిని అదుపులోనికి తీసుకున్నట్లు వెల్లడించారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో వీరు 9 చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. ఈ సందర్భంగా ఈ కేసులో ప్రతిభ చూపిన చిత్తూరు క్రైమ్, రైల్వే పోలీసులను అభినందిస్తూ రివార్డులను అందించారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కేసును ఛేదించడానికి చిత్తూరు ఎస్పీ సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. స్పెషల్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ లో ఇంకా కూడా ఫర్దర్ గా వీళ్ళతో పాటు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వీళ్ళు ఇవి కాకుండా ఇప్పుడు మేము చెప్పిన అఫెన్సెస్ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ అఫెన్సెస్ చేసినారో అవన్నీ కూడా తెలియాల్సింది. తర్వాత దీనివల్ల మేము పబ్లిక్కి ఇస్తున్న అవేర్నెస్ ఏంటి అంటే వాల్యుబుల్స్ అన్నీ కూడా కొంచెం ఎక్స్పోజ్ అయ్యి ఉండడం వలన ట్రైన్ ట్రావెలింగ్లో అలా ఇమీడియట్గా టార్గెట్ అవుతున్నారు. అలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా కొంచెం కవర్ చేసుకోవడం, విండో సీట్స్ దగ్గర కూర్చున్నప్పుడు కాస్త అలర్ట్గా ఉండడం, అది చూసుకోవడం కూడా బెటర్. అండ్ వీళ్ళు ఏదైతే ఉందో అర్లీ అవర్స్లో అబాండన్డ్ ఏరియాస్ వీళ్ళు చూస్ చేసుకుంటున్నారు. సో వాటికి కౌంటర్ మెజర్స్ ఏంటి అని చెప్పి జీఆర్పీ ప్లస్ ఆర్పిఎఫ్ అంతా కూడా డిస్కస్ చేసుకొని వాటిని ఎలా మనం ఇంకా ప్రివెంట్ చేయొచ్చు అటువంటి అఫెన్సెస్ అని కౌంటర్ స్ట్రాటజీస్ కూడా వి విల్ డిప్లాయ్. థ్యాంక్ యూ. ఈ దొంగలు మహారాష్ట్రానికి చెందిన మహారాష్ట్రకు చెందిన వాళ్ళండి. ఏమంటే ఉన్నాయండి. దే హ్యావ్. మనము ఈరోజు ఇంటర్ స్టేట్ డకాయిటీ గ్యాంగ్కి 2 మెంబర్స్ను పట్టుకున్నాము. అది గురించి ఇది ప్రెస్ బ్రీఫ్ చేయడం జరిగింది. దీంట్లో 2 మెంబర్స్ అండ్ వాళ్ళు చేసిన అఫెన్సెస్ గురించి కూడా అన్ని డీటెయిల్స్ ఇచ్చాము. సో ఐ జస్ట్ లైక్ టు సే దట్ ఏపీ పోలీస్ అండ్ ఏపీ జీఆర్పీ మనం చాలా కమిటెడ్గా ఉన్నాము. మన దగ్గర బయట నుంచి ఎవరైనా వచ్చి ఒఫెన్స్ చేసి వెళ్ళిపోతున్నారు అట్లాగే లేదు. టీమ్ ఈజ్ వెరీ కమిటెడ్ అండ్ దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ దీస్ ఒఫెన్సెస్. మనము ఆర్పిఎఫ్ వాళ్ళతో కూడా రెగ్యులర్గా కోఆర్డినేషన్లో ఉంటాము. వాళ్ళ నుంచి కూడా అన్ని సపోర్ట్, కోఆర్డినేషన్ అన్నీ కావాలంటే మనము తీసుకొని we are trying our best to prevent the offenses. అది కోసం మన సైడ్ నుంచి టెక్నాలజికల్గా అన్ని స్టెప్స్ తీసుకుంటున్నాము. ఇప్పుడు కూడా చెప్పాను, మనం ఎంఎస్సిడి డివైస్ అండ్ డ్రోన్ సర్వేలెన్స్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ అన్నీ మనము టెక్నాలజికల్ మెజర్స్ తీసుకొని వీఆర్ ట్రయింగ్ టు ప్రివెంట్ యాజ్ మచ్ అఫెన్సెస్ పాసిబుల్. మన డీజీపీ గారు కూడా, మన డిఐజీ గారు కూడా అది గురించి చాలా సీరియస్గా ఉన్నారు. వాళ్ళు చాలా సీరియస్గా ఇది మన ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి ఆఫెన్సెస్ మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా యాక్సెప్టెడ్గా లేదు. బయట వాళ్ళు కోసం కూడా నేను అది వార్నింగ్ ఇస్తాము. వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రావడానికి దే హ్యావ్ టు థింక్ ట్వైస్. మన చాలా హార్డ్ హ్యాండెడ్గా వాళ్ళకి డీల్ చేస్తున్నాము ఇక్కడ. సో దట్ ఈస్ ఇట్. అది మన డిఎస్పీ గారు కూడా ఉన్నారు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అండ్ కంగ్రాచులేట్ డిఎస్ఆర్పీ తిరుపతి అండ్ టీమ్ ఫర్ దేర్ ఎఫర్ట్స్ ఇన్ క్యాచింగ్ దీస్ ఒఫెన్సెస్. మనకి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్. విల్ ట్రై టు రికవర్ యాజ్ మచ్ ప్రాపర్టీ పాసిబుల్ అండ్ విల్ ట్రై టు గెట్ యాజ్ మచ్ ఇన్ఫర్మేషన్ పాసిబుల్ రిగార్డింగ్ మిగిలిన ఏమేం అఫెండర్స్ దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళ గురించి కూడా మనం అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని విల్ యాక్ట్ ఫర్దర్. థ్యాంక్ యూ సో మచ్.